విజయవాడ నైట్ స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్నటువంటి నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంచ్ సర్కిల్ వద్ద చంద్రబాబు నాయుడు కాలనీలోని నైట్ స్పాలో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. 3 మహిళలను 4 విటుల్ని అదుపులోకి తీసుకున్నట్లు పటమట సీఐ మోహన్ రెడ్డి తెలియజేశారు. ఎవరైతే వీటిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ తరఫున ఇతర స్పా సెంటర్లందరికీ కూడా మేము చేసే హెచ్చరిక, చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు కనుక ఎవరైనా పాల్పడితే వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా అవసరమైన సందర్భాల్లో షీట్లు కూడా తెలుస్తామని చెప్పి మా నగర సిపి కాంతి టాటా గారు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలను అమలుపరచడానికి మేము నిరంతరం కృషి చేస్తాం. ఎంతమంది దొరికారు సార్? ఒక ఆర్గనైజరు, 3 విక్టిమ్స్ ప్లస్ ఒక 4 విటులు. ఈ అమ్మాయిలు ఎక్కడి నుంచి వచ్చారు? బెంగాల్ అంటున్నారు. ఒకళ్ళు ఢిల్లీ వాళ్ళు, ఒకళ్ళు నాగాలాండ్కి సంబంధించిన వాళ్ళు, ఒకళ్ళు లోకల్ వాళ్ళు.